ఫ్రెండ్స్ మనం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ లేదా బేసిక్ హ్యాండ్సెట్స్ అలాగే మిడ్ రేంజ్ అలాగే మనకి బడ్జెట్ ఫోన్స్ని అయితే మనం చూస్తూనే ఉంటాం. కానీ వీటిల్లో ఏ బ్రాండ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేయాలి అనే దాని గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇవి డిపెండ్స్ అపాన్ అవి తెచ్చేటువంటి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ రేంజ్ని బట్టి ఇవి ద బెస్ట్ ఫోన్సా కాదా అనేది డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినంత వరకు ఈ ఏ బ్రాండ్స్ అయితే బాగుంటుంది అంటే ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ బ్రాండ్ మొబైల్ ఫోన్స్ మనం పర్చేజ్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ముందుగా మనం టోటల్లీ బేసిక్ హ్యాండ్సెట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసిక్ హ్యాండ్సెట్ అంటే దీంట్లో ఏ విధమైనటువంటి ఫీచర్స్ ఉండవు. మ్యాక్సిమం అంటే మనం దానిలో డ్యూయల్ సిమ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే మెమరీ కార్డ్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి మొబైల్ ఫోన్ సెగ్మెంట్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక అంటే జనరల్గా మనకేం చేస్తుంటారు అన్నట్లయితే ఫోన్ కాల్తో అంటే ఫోన్తో పెద్దగా యూసేజ్ ఉండదు, జస్ట్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే నేను వాడుతున్నాను, మహా అయితే మ్యాక్సిమం ఎప్పుడో ఒక్కసారి పాటలు వింటాను అని అనుకుంటే కనుక జనరల్గా ఈ బేసిక్ హ్యాండ్సెట్స్ని మనం సజెస్ట్ చేస్తాం. ఎక్కువగా పెద్దవాళ్ళు ఈ ఫోన్స్ని ఎక్కువగా వాడుతుంటారు. సో ఈ సెగ్మెంట్లో వచ్చేటప్పటికే ఒకప్పుడు ప్రీవియస్లీ మనకి ఏముండేదంటే నోకియా ఉండేది. సో దాన్ని ఇప్పుడు శాంసంగ్ భర్తీ చేసిందనే చెప్పొచ్చు. అంటే మీరు కనుక బడ్జెట్ రేంజ్లో కనుక ఫోన్స్ చూస్తున్నారు లేదా ఎంట్రీ లెవెల్లో ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక 100% ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి బ్రాండ్ శాంసంగ్ కంపెనీ. అది కూడా లైక్ గురు సిరీస్ మొబైల్ ఫోన్స్ అరౌండ్ 1100 రూపీస్లో మనకి ఫోన్స్ అనేవి దొరకడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫీచర్ ఫోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ రేపు మోస్ట్ ట్రెండింగ్ ఫోన్ ఇదని చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే మనకి తక్కువ ధరలో 4G సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి ఫోన్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే ఫీచర్ ఫోన్స్ అంటాం. దీనికి మంచి ఉదాహరణే మనకి జియో ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ జియో ఫోన్ మనకి మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత నోకియా కూడా తన ఫీచర్ ఫోన్ని తీసుకొచ్చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ 8110, అదేనండి బనానా ఫోన్. ఇకపోతే మనకి షామీ కూడా అతి త్వరలో మనకి ఫీచర్ ఫోన్ తీసుకురాని అండ్ దీంతో పాటు రియల్మీ కంపెనీ నుంచి కూడా మనకి ఫీచర్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా రాను టోటల్లీ ఫీచర్ ఫోన్స్ కూడా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే స్మార్ట్ ఫోన్ వాడేటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు అంటే అంత హెవీ యూజేజ్ అనేది నాకు ఉండదు, జస్ట్ నాకు బడ్జెట్లో రావాలి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ బ్యాకప్ 2 days దాకా బ్యాటరీ లేదా 3 days దాకా బ్యాటరీ బ్యాకప్ రావాలి, అలాగే జస్ట్ ఏదో నామినల్ వాట్సాప్ అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళే ఈ ఫీచర్ ఫోన్కి వెళ్తారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్లో అయితే దీంట్లో టాప్ కంపెనీ వచ్చేటప్పటికే జియో. ఇది జస్ట్ కేవలం మనకి 1500 రూపాయలకి వీళ్ళు ఈ ఫోన్ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనం స్మార్ట్ ఫోన్ కేటగిరీకి వద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ కేటగిరీలో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్, అలాగే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్, అలాగే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్, అలాగే టోటల్లీ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ అని 4 రకాల స్మార్ట్ ఫోన్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనం ముందుగా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ అంటే మనకి ఏంటంటే జస్ట్ నామినల్ ఫీచర్స్తో వచ్చేటువంటి ఒక స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ వచ్చేటప్పటికే మనకి సుమారుగా 4500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం అంటే మనకి 6-7 రూపాయల దాకా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి రెడ్మీ కంపెనీ మొన్న రీసెంట్గా రెడ్మీ గో అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ని తీసుకొని వచ్చేసింది. అలాగే ఇట్లాంటి కేటగిరీలో ఎక్కువగా మనకి ఏంటి అంటే ఎంఐ నుంచి వచ్చినటువంటి రెడ్మీ ఫోన్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మనకి శాంసంగ్ నుంచి కూడా మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఒకప్పుడు మనకి జే సిరీస్ మొబైల్ ఫోన్స్ ఉండేవి. సో ఈ జే సిరీస్ మొబైల్ ఫోన్స్ని ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం మనకి M1 సిరీస్ అంటే M10 సిరీస్తో వీళ్ళు రీప్లేస్ చేయడం జరిగింది. ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. నన్ను అడిగితే ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఐ మీన్ టు సే యూ కెన్ గో విత్ రెడ్మీ కంపెనీ ఆర్ శాంసంగ్ కంపెనీ. అఫ్ కోర్స్ ఈ 2 ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఎంట్రీ లెవెల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆసమ్గా పనిచేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెగ్మెంట్లో వచ్చేటప్పటికే మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ ఉన్నారు అండ్ చాలా మంది బెస్ట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఇదే బడ్జెట్లో రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకునే కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ సెగ్మెంట్లో క్లిక్ అవుతున్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి రియల్మీ కంపెనీ కావచ్చు, రెడ్మీ కంపెనీ కావచ్చు, అలాగే ఆసూస్ కంపెనీ కావచ్చు, అలాగే టోటల్లీ మన ముందుకు వస్తున్నటువంటి శాంసంగ్ కంపెనీ సరికొత్తగా లాంచ్ చేసినటువంటి సిరీస్ కావచ్చు. ఎక్కువ శాతం మెజారిటీ
మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ అందరూ కూడా ఇదే సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి అన్ని కంపెనీస్ కూడా వీటినే టార్గెట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అంటే రెడ్మీ కంపెనీ. అసలు రెడ్మీ కంపెనీ మన ఇండియాలో పాపులర్ అయిందే దీంతో అని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం మనకున్నటువంటి ఈ బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో రెడ్మీ కంపెనీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7, అలాగే టోటల్గా మనకి రియల్మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి రియల్మీ 3, అలాగే టోటల్లీ మనకి ఆసూస్ కంపెనీ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2, అలాగే టోటల్లీ శాంసంగ్ కంపెనీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాంసంగ్ M20 కావచ్చు, అలాగే M30 కావచ్చు, అలాగే శాంసంగ్ A20 ఈ మొబైల్ ఫోన్ కావచ్చు. ఇవన్నీ కూడా టోటల్లీ మనకి ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ టోటల్లీ ఈ మొబైల్ ఫోన్ యూజర్స్ కూడా చాలా హెవీగానే ఉంటారని చెప్పచ్చు. ఈ సెగ్మెంట్లో ఓవరాల్గా టోటల్లీ మీరు ఏదైనా బ్రాండ్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ 4 బ్రాండ్లోనే మీ మొబైల్ ఫోన్ ఉండేలాగా చూసుకోండి. నెంబర్ 1 రెడ్మీ, అండ్ నెంబర్ 2 వచ్చేటప్పటికి రియల్మీ, అలాగే నెంబర్ 3 వచ్చేటప్పటికి శాంసంగ్లో M సిరీస్ లేదా A సిరీస్, అలాగే టోటల్లీ మనకి ఫైనల్గా వచ్చేటువంటి కంపెనీ ఏంటి అంటే ఆసూస్. అండ్ నెక్స్ట్ మనం మిడ్ రేంజ్ బడ్జెట్స్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ చూద్దాం. సో ఈ మిడ్ రేంజ్లో వచ్చేటప్పటికే చాలామంది అంటే ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని చూస్తుంటారు. సో దీంట్లో నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ వచ్చేటప్పటికే రెడ్మీ మ్యాజిక్ చేస్తుంటుంది. అలాగే దీంతో పాటు దీని హెవీ కాంపిటీషన్ ఇస్తూ రియల్మీ కంపెనీ కూడా టోటల్లీ మ్యాజిక్ చేస్తుంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్సే మొన్న రెడ్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక అండ్ రియల్మీ అతి త్వరలో అంటే ఈ మంత్ 22nd నాడు అఫీషియల్గా మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్ కావచ్చు. అండ్ ఇదే సెగ్మెంట్లో టోటల్లీ ఇప్పుడు శాంసంగ్ కూడా వచ్చి చేరింది. శాంసంగ్ ఒకప్పుడు కొంచెం ఖరీదు ఎక్కువ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని తీసుకొచ్చేది. అలాంటి కంపెనీ టోటల్లీ ఈసారి ఈ మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి ఫోన్స్ను కూడా టార్గెట్ చేస్తుందని చెప్పొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి శాంసంగ్ A50 మొబైల్ ఫోన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా టోటల్లీ మిడ్ రేంజ్కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ అని చెప్పొచ్చు. ఇక బ్రాండ్స్ విషయంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేటగిరీలో మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్లీ ఇక్కడ మనకి 3 కంపెనీస్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మొదటిగా వచ్చేటప్పటికి రెడ్మీ, అలాగే రెండోది వచ్చేటప్పటికి టోటల్లీ రియల్మీ, అలాగే మూడోది ఇప్పుడు రీసెంట్గా శాంసంగ్ కంపెనీ దీంట్లో జాయిన్ అయింది. నెక్స్ట్ ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రీమియం సెగ్మెంట్లో చాలా అంటే చాలా కంపెనీస్ అయితే వాళ్ళ మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. అంటే సుమారుగా మనకి 20,000 రూపాయల కంటే పైబడి సుమారుగా 40,000 రూపాయల బడ్జెట్లో వచ్చేటప్పటికే మనకి ఫోన్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మిగతావన్నీ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్కి మనం కొంచెం ఎక్కువగా మనీ పే చేస్తున్నామని చెప్పచ్చు. కాకపోతే ఇందులో కేవలం మనకి ఒకే ఒక కంపెనీ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రీమియం లుక్స్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అదే OnePlus సంస్థ. ఈ OnePlus కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మొబైల్ ఫోన్ కూడా ఈ సెగ్మెంట్లో హ్యూజ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. అఫ్ కోర్స్ మనకి దీని తర్వాత అంటే ఈ టోటలీ ప్రీమియం లుక్లో ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఒప్పో, వివో ఇట్లాంటి కంపెనీస్ కూడా ఉంటాయి. కానీ సోఫార్ ఇవేం అంత మనకి అంటే లాంగ్ రన్లో వచ్చేటప్పటికి ఇవంత బెటర్ పెర్ఫార్మెన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయలేవు, యాజ్ వెల్ యాజ్ మనకి OnePlus ప్రొవైడ్ చేసినట్లు. ఇక టోటల్లీ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి చూద్దాం. సో ఈ ఫ్లాగ్షిప్ అంటే ఏంటి అంటే టోటల్లీ మనకి ఆ ఇయర్లో ఉన్నటువంటి బెస్ట్ స్పెసిఫికేషన్స్తో ఆ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొస్తుంటుంది. సో అసలు ఫ్లాగ్షిప్ ఫోన్ అనగానే గుర్తొచ్చేది మనకి యాపిల్ కంపెనీ. ఆ తర్వాత మనకి నెక్స్ట్ అంటే యాపిల్ కాకుండా ఏదన్నా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నెక్స్ట్ సెకండ్ పికప్ కింద మనం టోటల్లీ శాంసంగ్ తీస్తూ ఉంటాం. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ 2 కంపెనీస్ టఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. అంటే ఈ మిగతా కంపెనీస్ ఆల్మోస్ట్ అక్కడ దాకా హ్యాండ్సెట్స్ని తీసుకెళ్తున్నా కానీ ఆ మొబైల్ ఫోన్స్ని అంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో సేల్స్ అయితే లేవు. సో ఇప్పుడు నన్ను అడిగితే టోటల్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో ఏ బ్రాండ్ బాగుంటుంది అన్నట్లయితే కనుక రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని వదిలేసేయండి. అంటే లైక్ ఒప్పో, వివో అలాగే మిగతా రెస్ట్ ఆఫ్ ద కంపెనీ బ్రాండ్స్ అన్ని వదిలేసేయండి. నన్ను అడిగితే మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్లీ మీరు యాపిల్లో కానీ లేదు అన్నట్లయితే కనుక శాంసంగ్, ఎస్పెషల్లీ శాంసంగ్ కంపెనీ ఎవ్రీ ఇయర్ టోటల్లీ మన ముందుకి ఒక S సిరీస్ మొబైల్ ఫోన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. రీసెంట్గా మనకి ఐఫోన్ కంపెనీ ఐఫోన్ XR, అలాగే XS, అలాగే XS Max, అలాగే శాంసంగ్ కంపెనీ వచ్చేటప్పటికే S10, S10 Plus అలాగే S10e ఈ 3 మొబైల్ ఫోన్స్ కూడా తీసుకొచ్చింది. ఒకవేళ మీరు కనుక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే సింపుల్గా ఈ 2 కంపెనీస్లోనే మీ మొబైల్ ఫోన్ ఉండేలాగా చూసుకోండి.
అండ్ నెక్స్ట్ ఫైనల్గా టోటల్లీ మనం ఫ్లాగ్షిప్ కిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఆ సంవత్సరంలో ఉన్నటువంటి బెస్ట్ స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి మన ముందుకి ఒక ఫోన్ని డిజైన్ చేసేదాన్ని ఫ్లాగ్షిప్ అని చెప్పాను కదా. సో ఈ ఫ్లాగ్షిప్ యొక్క స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ రావడం జరుగుతుంది, కానీ ప్రైస్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ దీంట్లో సగానికి సగం రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఉంటుందంటే, శాంసంగ్ కంపెనీ చూసుకోండి, ఏదైనా ఒక ఫోన్ని 80,000 రూపీస్లో తీసుకొచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ దానికి సగం ప్రైస్లో ఈ కంపెనీస్ ఈ ఫోన్ తీసుకొస్తాయి. ఆ కంపెనీస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దీంట్లో ఒకప్పుడు కేవలం OnePlus కంపెనీ మాత్రమే ఉండేది. ఈవెన్ OnePlus కంపెనీ మనకి మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయింది, మేము కేవలం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ని తీసుకొస్తామని చెప్పి. ఇకపోతే మనకి టోటల్లీ ఈ OnePlus తర్వాత ఇంకొంచెం మనకి మంచి బ్రాండ్ అండ్ మంచి స్పెసిఫికేషన్ స్టిల్ ఈ కంపెనీ మనకి లాంచ్ అయ్యి ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చి 1 year అవుతున్న స్టిల్ దీని సేల్స్ అయితే బాగుంది. అదే Xiaomi కంపెనీకి సంబంధించినటువంటి సబ్ బ్రాండ్ అయినటువంటి పోకో. యాజ్ ఆఫ్ నో రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా మనకి తీసుకొస్తున్నాయి, కానీ లైక్ ఆసూస్లో కూడా మనం చూడొచ్చు ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ని. కాకపోతే ఇవి ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ అయితే కావు, ఎందుకంటే వీటి ప్రైస్ ఏదైతే ఉందో లిటిల్ బిట్ హైగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ద Xiaomi పోకో కావచ్చు, అలాగే OnePlus 6T కావచ్చు, లేదా OnePlus కంపెనీ నుంచి వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు. సో మీరు ఏదన్నా ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ 2 బ్రాండ్స్లో ఉండేలాగా చూడండి. నెంబర్ 1 OnePlus, అలాగే నెంబర్ 2 వచ్చేటప్పటికే పోకో. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్లీ మనకి ఏ బడ్జెట్లో ఏ బ్రాండ్ మొబైల్ ఫోన్స్ బాగుంటాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే ఇవి కాకుండా మీకు ఏదైనా ఒక బ్రాండ్ నచ్చింది అన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చిన దాంతోపాటు అది ఎందుకు నచ్చింది అనేది కూడా జస్ట్ లెట్ మీ నో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్